నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాకాలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు ఇసుకాసురులు. పొదలకూరు మండలం ఇరువురు ఇసుక రీచ్ నుంచి వందల టిప్పర్ల ఇసుకను తెలుగు తమ్ముళ్లు తరలించేస్తున్నారు. అనుమతులు లేకపోయినా సోమిరెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుంది. రీచ్ తనిఖీకి వచ్చిన మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ని సైతం సోమిరెడ్డి బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈరోజు సర్ప్రైజ్ ట్యాంక్ విజిట్ డీసిల్టేషన్ పాయింట్స్లో భాగంగా పోతిరెడ్డిపాడు, సంగము, సూరాయపాలెంలో ఉన్నటువంటి ఇసుక రీతులు, ఇసుక డంప్ యార్డ్లు ఇన్స్పెక్షన్ చేసి తిరిగి నెల్లూరు వెళ్తుండగా లారీలు లోపలికి వెళ్తున్నట్టు గమనించి ఇరువురు లోపల రీచ్లోకి వచ్చాము. ఇక్కడ రీచ్ ఆథరైజ్డ్ రీచ్ లేదు. ఈ రీచ్ కోర్టు స్టే ఉంది. అయినను ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నానని గమనించి 2 టాటా హిటాచీలు, 2 లారీలు, ఒక టిప్పరు లోడ్తో ఉన్నటువంటి నిలుపుదల చేసి సంబంధిత పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామండి. వాళ్ళు వచ్చి ఈ వెహికల్స్ తీసుకెళ్ళి సీజ్ చేస్తారు. రైట్. సోమిరెడ్డి ఇలాఖాలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటనారాయణ అడిగి తెలుసుకుందాం. వెంకటనారాయణ, చెప్పండి, ఎప్పటి నుంచి ఇసుక దందా కొనసాగుతోంది? తనిఖీకి అధికారులు వచ్చినా కూడా వారిని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుమతులు లేని ఇసుక రీచ్ల నుంచి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వందల టిప్పర్ల ఇసుకను తరలించేస్తున్నారు. పొదలకూరు మండలం ఇరువురు ఇసుక రీచ్ వ్యవహారం కోర్టులో స్టే నడుస్తున్నా అదేం పట్టించుకొని సోమిరెడ్డి భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. అయితే నిన్న మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ నిర్వహించిన తనిఖీల్లో సోమిరెడ్డి అవినీతి వ్యవహారం బట్టబయలింది. తాను తనిఖీకి వస్తున్నామో రక్షణ కల్పించుకుని స్థానిక పోలీసులకు డీడీ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన నేరుగా కలెక్టర్ ఫోన్ చేసి ఆ ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు 2 హిటాచీలతో పాటు టిప్పర్లను సీజ్ చేశారు. అయితే కలెక్టర్ కి సమాచారం ఇస్తున్న సమయంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోన్ కాల్లో ఉన్నారు, మాట్లాడనంటూ అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి డీడీకి ఫోన్ ఇవ్వబోతుండగా దాన్ని డీడీ రిజెక్ట్ చేసిన వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో. అయితే అక్రమ రవాణాను ఒప్పుకునే ప్రసక్తే లేదని డీడీ హెచ్చరిస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆ సోమిరెడ్డి కనుసన్నల్లో యథేచ్ఛగా జరుగుతుంది. దీనిపై ఆ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డీడీగా ఉన్న బాలాజీ నాయక్ కు ఫోన్ చేసి తన పనికి అడ్డొస్తే బదిలీ చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారన్న చర్చ కూడా మైనింగ్ శాఖలో కలకలం రేపుతుంది. ఓకే వెంకటనారాయణ, థ్యాంక్ యూ.